బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కరెన్సీ కష్టాలకు సంబంధించి కరెన్సీ కొరతలో బ్యాంకు ఉద్యోగులు చేతివాటం చూపుతున్న తీరు కనపడుతోంది. అయిన వాళ్లకు దొంగచాటుగా కొత్త నోట్లను పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో నిర్వాహకం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. విజువల్స్ లో చూడొచ్చు. కిటికీ గుండా మేనేజర్ లోపల నుంచి బయట ఉన్న ఒక వ్యక్తికి కరెన్సీ కట్టను అందజేసిన దృశ్యాన్ని మనం చూడవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పక్కన గంటల తరబడి క్యూలలో వెయిట్ చేస్తూ మూర్ఛపోవడం, చనిపోవడం వరకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా దొంగచాటుగా వెనక నుంచి అయిన వాళ్ళకి ఈ విధంగా కట్టలు అందజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. దినకర్, ఎట్లా చూడాలి దీని మీద బ్యాంక్ సిబ్బంది ఏమన్నా వివరణ ఇచ్చారా? ఎక్కడ జరిగింది ఇది? గంటల తరబడి క్యూలో నిల్చున్నా కానీ దొరకనటువంటి డబ్బులు ఒక నిమిషం పాటు బ్యాంకు వెనక నిలబడితే మాత్రం లక్షలాది రూపాయలు ఎక్స్చేంజ్ అవుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఎవరైతే వైట్ షర్ట్ వేసుకొని క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకున్నది, ఎల్లో కలర్ ప్యాంట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి దాదాపు ఒక 10 నిమిషాల పాటు బ్యాంకు దగ్గర నిలబడ్డము. ఆ తర్వాత కాల్ వచ్చిన వెంటనే లోపలికి వెళ్లి లోపల నుంచి వచ్చినటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకెళ్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. అయితే ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించిందిగా మనకు అక్కడ ఉన్నటువంటి దృశ్యాల్లో కనిపిస్తుంది. అయితే ఏ బ్రాంచ్ అన్న దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి కూడా కొన్ని ట్రేజ్ అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దాదాపు గత 10 రోజులుగా ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి ఆధార్ కార్డులతో పాటు ఐడెంటిటీ ప్రూఫ్ కార్డ్స్ తీసుకుని వెళ్తున్నా కానీ దొరకనటువంటి అమౌంట్ కేవలం నిమిషాల వ్యవధిలో బ్యాక్ డోర్ నుంచి రావడం ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కొత్తగా వచ్చినటువంటి 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు ఇంకా బయటికి కొద్దిగా ఇప్పుడిప్పుడే వస్తున్న నేపథ్యం, వాటికి కూడా రిజర్వ్ బ్యాంకు నుంచి లిమిటెడ్ గా ఆయా బ్యాంకులు చేరుతున్న నేపథ్యంలో బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 10 మంది, అంటే అందరూ కాకపోయినా కానీ ఎవరైతే కొద్దిమంది సిబ్బంది అవినీతికి పాల్పడుతూ వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులకు కానీ లేకపోతే ముందుగానే జరిగినటువంటి డీల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇలా బ్యాక్ డోర్ ద్వారా నోట్లను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అయితే ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి అధికారులను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నా కానీ ఆచరణలో అది కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం ఆ విజువల్స్ లో ఉన్నటువంటి వ్యక్తి దాదాపు భారీ స్థాయిలో అమౌంట్ తీసుకెళ్తున్నట్టుగా మనకు చూడవచ్చు. ఎందుకంటే 100-500 రూపాయల నోట్లు అయితే ఎక్కువ స్థాయిలో అమౌంట్ కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి 2500 రూపాయల నోట్ల ద్వారా ఒక కట్ట రూపంలో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందన్న దానిపైన మాత్రం ఇంకా విజువల్ వచ్చింది కాబట్టి మనకి ఈ విషయం తెలిసింది. కానీ వింటూనే ఉన్నాం ప్రతిరోజు, బ్యాంక్ లో తెలిసిన వాళ్ళు ఉంటే పని అయిపోతుంది, బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంత డబ్బైనా మనకి అందుతుంది అనేది వింటున్నటువంటి వార్త. ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం దృశ్యాల్లో ఏం జరుగుతుంది అనేది. దీని మీద బ్యాంకులు ఏ రకంగా చర్యలు తీసుకుంటాయి, ఎట్లా చూస్తున్నారు? దీని మీద బయట గంటల తరబడి క్యూల్లో వెయిట్ చేస్తూ, టిఫిన్లు తీసుకెళ్లి అక్కడే వెయిట్ చేస్తూ, పిల్లల్ని తీసుకెళ్లి అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపు సగం రోజంతా బ్యాంకు ముందరే గడుపుతున్నటువంటి జనాలకి ఇది షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి అలా అంత స్థాయిలో అమౌంట్ ఎలా డ్రా చేసుకుంటున్నారు అన్నది ప్రత్యేకంగా అక్కడ మనం ప్రశ్నించాల్సిన సమయం ఉంది. ఎందుకంటే కేవలం 2000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకోవాలని 2 గంటల కిందటే ప్రకటన వచ్చిన నేపథ్యంలో అలా కట్టల రూపంలో బ్యాంకు అధికారులకు ఎలాంటి అర్హతలు ఉన్నాయి ఆయనకి ఇవ్వడానికి, దాదాపు బ్యాంకు సిబ్బందికి ఎంత వస్తుందన్న దానికి సంబంధించి కూడా దీనిపైన చర్చించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం, దీనిపైన ఆయా బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులకు యాజమాన్యానికి కూడా ఆర్బీఐ నుంచి అలాగే కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయి గైడ్ లైన్స్ కూడా వచ్చాయి. ఒక వ్యక్తికి 2000 నుంచి, అంటే నిన్నటి వరకు 2000 నుంచి 4500 వరకు ఇవ్వాలని, అయితే ఈ రోజు నుంచి వచ్చినటువంటి నిబంధనల ప్రకారం 2000 వరకు మాత్రమే ఇవ్వాలని. కానీ కట్టల రూపంలో ఇలా బ్యాక్ విండో ద్వారా బయటికి డబ్బులు పంపించడం ద్వారా అది ఎలా సాధ్యమన్న దానిపైన మాత్రం ఇంకా ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. బ్యాంకు సిబ్బంది చేతివాటం మూలంగానే ఇలా జరుగుతుంది. అయితే ఇది ఒకరి మూలంగా అయితే కాదు, దాదాపు అందరూ కుమ్మక్క అయితే జరుగుతున్నటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అంటే దీనికి ఒక ప్రొసీజర్ లేదా, ఒక క్రాస్ చెక్ ఉండదా? అంటే 2000 ఇచ్చాడా లేదా, ఆ అకౌంట్ నుంచి 2000 వెళ్ళిందా లేదా, ఆ పర్సన్ 2000 వెళ్ళియాలనేది ఒక లెక్కపత్రం ఉండదా? ఎక్కడుంది లొసుగు ఇట్లా జరగడానికి? అంటే ఈ లొసుగులు ఖచ్చితంగా జరుగుతున్నాయని విజువల్స్ చూస్తే చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి నిలబడ్డా కానీ క్యూలో దొరుకుతున్నాయి. కానీ ఒక వ్యక్తి అంత స్థాయి అమౌంట్ తీసుకొని బయటకు వస్తున్న సందర్భంలో ఆయన ఏంటి ఐడెంటిటీ కార్డ్ సబ్మిట్ చేశాడు, ఎంత అమౌంట్ బ్లాక్ వైట్ అమౌంట్ అన్న దానిపైన మాత్రం సమాచారం రావాల్సిన పరిస్థితి ఉంది. ఏ బ్యాంక్ అంటే ప్రస్తుతం మనం ఆ బ్యాంకుకు సంబంధించి ఆ వ్యక్తి డబ్బులు తీసుకున్నటువంటి దాని ప్రకారం ఆ విండోకి తగిలించినటువంటి యాడ్ ప్రకారం చూస్తే అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ గా
మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో చూడవచ్చు. అయితే ప్రొసీజర్ అంటూ ప్రొసీజర్ ప్రకారం అయితే కేవలం 2,000 రూపాయలు ఇవ్వాలి. దానికి సంబంధించి రికార్డ్స్, ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ మేనేజర్ సంతకంతో కూడిన తర్వాతనే ఒక టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాతనే ఇదంతా జరుగుతుంది. అయితే ఇలా మనం చూస్తున్నాం విజువల్స్. దాదాపు ఆయన వెళ్లి డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని ఎలాంటి ఇది లేకుండా, భయం లేకుండా బయటకు వెళ్తున్నటువంటి వ్యక్తి ద్వారా ఇంకా డైలీ ఇది ఒక రోజుకే పరిమితమా లేకపోతే ఇంకా ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుందన్న దానిపైన మాత్రం అనేక అనుమానాలు అనేక అనుమానాలు బయటకు వస్తున్నటువంటి సందర్భంగా ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తారా లేదన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దినకర్. మొత్తానికి క్యూలలో గంటల తరబడి ఒక పూటంతా గడుపుతున్నా కూడా దొరకనటువంటి డబ్బులు వెనకాల కిటికీలోంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ఏదనేది తెలియదు, హైదరాబాద్ లో జరిగింది. ఒక కట్ట డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఈ లొకేషన్ ఎక్కడ, ఏ బ్రాంచ్, ఏ బ్యాంక్ అనేది పూర్తిగా డీటెయిల్స్ ట్రేస్ అవుట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కూడా బ్యాంక్ సిబ్బంది రాత్రింబావుళ్ళు కొంతమంది పనిచేస్తున్నారు, మరికొంతమంది ఇలా చేతి వాటానికో లేదంటే బంధుప్రీతితోనో కక్కుర్తిపడి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. వారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గంటల తరబడి మూర్చపోతూ ప్రాణాలు కోల్పోతూ బయట కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. 2,000 నుంచి వాళ్ళకి ఇవ్వమని గొడవ పెట్టుకుని మరి 2,000 ఇచ్చి పంపిస్తున్నారు. కానీ వెనక నుంచి మాత్రం ఇలా దొంగచాటుగా పంపించడం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, నెగిటివ్గా పాజిటివ్గా. ఈ నేపథ్యంలో మళ్ళీ అసలు అవినీతి నిర్మూలనకి జరిగినటువంటి ఈ చర్యల్లో మళ్ళీ అవినీతికి పాల్పడుతూ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అనేది బ్యాంక్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి. వందల మంది బ్యాంకులు ఎదుట నిరీక్షిస్తున్నటువంటి పట్టించుకోకుండా తమకు కావాల్సిన వరకు డబ్బులు అందిస్తున్న బ్యాంక్ సిబ్బంది భాగోతం బయటపడింది. ఓ జాతీయ బ్యాంక్ సిబ్బంది దొంగచాటుగా కొత్త కరెన్సీ నోట్లు చేరవేస్తున్న దృశ్యాలు ఎన్టీవీకి చిక్కాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలను చూపెడుతుంది. ఒక పక్క క్యూలో నిలబడిన కస్టమర్లు తమ వంతు కోసం ఎదురు చూస్తుండగా వారికి తెలియకుండా ఓ బ్యాంక్ ఉద్యోగి మాత్రం దొంగచాటుగా నోట్లు ఇస్తూ కెమెరాకు చిక్కాడు. బహుశా వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళ ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చి ఉండేది. వాళ్ళు చూడకుండా వెనక పక్క నుంచి దొంగచాటుగా మరొక వ్యక్తికి, బయట వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి అతనికి నోట్ల కట్టను అందజేసి పంపిస్తున్నారు. మరి దీనికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా డబ్బుని ఏ లొసుగుల ద్వారా ఇలా చేరవేస్తున్నారనేది చూడాల్సి ఉంది. చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈరోజు చూపెడుతూ ఉంది ఎట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి దొంగచాటు వ్యవహారాలు జరుగుతున్నాయి బ్యాంకుల్లో. బ్యాంకు సిబ్బంది జెన్యూన్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దేశం కోసం, అలాగే వెయిట్ చేస్తున్న ప్రజల కోసం ఉదయాన్నే వెళ్ళి రాత్రి 10-9 వరకు అక్కడే ఉండి వర్క్ చేస్తున్నటువంటి జెన్యూన్ సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే ఇలా చేతివాటం ప్రదర్శించే దొంగ సిబ్బంది కూడా ఉన్నారు. వందల మంది బ్యాంకుల ఎదుట నిరీక్షిస్తున్నారు, వాళ్ళ గురించి పట్టింపు లేదు. ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ గురించి పట్టింపు లేదు. పనులు మానుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు. సాధారణ కూలీల దగ్గర నుంచి గృహిణుల వరకు, ముసలి వాళ్ళ వరకు, వృద్ధుల వరకు ఉన్నారు. వాళ్ళందరూ ఎంత టైం అయినా సరే తమకు డబ్బు కావాలి, నిత్యావసరాల కోసం, అలాగే ప్రతిరోజు ఉండే అవసరాల కోసం, వాటిని తీర్చుకోవడానికి డబ్బు కోసం వెయిట్ చేస్తూ గంటల తరబడి ఎండనక వానక అక్కడ నిలబడి చూస్తూ ఉంటే, చలినక కూడా చూస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండా వెనక నుంచి దొంగచాటుగా ఒక నేషనల్ బ్యాంక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతిరోజు ఇలాంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు కట్టలు డబ్బు పట్టుకునేటువంటి పరిస్థితి. ఈ ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అవినీతి నిరోధం, అవినీతిని నిర్మూలించడానికి చర్యలు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ మరో పక్కన అదే అవినీతిలో నిర్మూలనలో మరో అవినీతి బయటపడుతున్నటువంటి పరిస్థితి. సాధారణ ప్రజలకు హ్యాండ్ ఇచ్చి అయిన వాళ్లకు, అలాగే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు కక్కుర్తిపడుతున్న బ్యాంక్ అధికారులు కిటికీల గుండా దొంగచాటుగా బయట వెయిట్ చేస్తున్న వ్యక్తులకి డబ్బుల కట్టలు అందజేస్తున్న దుస్థితి. బ్యాంకులో డబ్బు తీసుకోవడం కోసం, ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం గంటల తరబడి క్యూలలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. మూర్ఛపోయి పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. స్పృహ కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ఘటన చూసినప్పుడు ఆగ్రహం ఎవరికైనా కలుగుతుంది. బ్యాంకు సిబ్బందితో గొడవ పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతసేపు వెయిట్ చేసి బ్యాంకులో డబ్బు అయిపోయింది అనడం, ఏటీఎంల ముందు క్యూలు కనపడుతున్నాయి. ప్రతిరోజు చర్చ జరుగుతుంది. గత 9 రోజులుగా డబ్బు దొరకడం లేదు, మొర్రో అని ప్రజలు మొత్తుకుంటూ ఉంటే బ్యాంక్ అధికారులు కొంతమంది ఇలా చేతివాటం ప్రదర్శిస్తూ వెనకాల కిటికీల గుండా, సందుల గుండా, డోర్ల గుండా ఇలా కనపడిన అయిన వాళ్ళకి చేతులకి డబ్బుల గట్టలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది ట్రేస్ చేయాల్సిన అవసరం కనపడుతోంది.